వస్తుంది పనికి మాలిందానంటే అన్నదట, నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు యువల గీతం పాడావు కదా, నా భుజమే చేసి నాకు నీకు గాఢ నిద్ర కలుగు చేసి నీ ప్రకటెముకలో ఎముక తీసి దాంతో నన్ను చేసాడన్నావు కదా, నరుల్లోని తీయబడ్డది కనుక నారి అనే స్టోరీ చెప్పావు కదా, నేను చచ్చిపోయినాక ఇంకా బోల్డ్ ఎముకలు ఉన్నాయి, మళ్ళీ గాఢ నిద్ర కలుగు చేసి ఇంకొక ఎముక తీస్తాడు, దాంతో దాని చేస్తాడు, అది నువ్వు బాగానే కులుగుతాడు, నేనే కదా పోతున్నాను బాబాయ్ జుట్టెన పోసేసిందంట. ఆదాముకు మెంటలు వచ్చేసిందంట. ఎవడు చెప్పాడు నీకు పనికి మాలిదానా, ఇంకొక ఎముక తీస్తాడా, దాంతో ఇంకో దాని చేస్తాడా, అది నేను బాగానే కులుగుతామా, నీకు చెప్పాడంటే దేవుడా, నువ్వు ఇలా పండుతున్నప్పుడు అలా ఎముకలు తీస్తామంటే నేను మాంసం మొత్తం అయిపోయినంటే పనికి మాలిందానా, ఎందుకే నేను తినేస్తున్నావా అని చుట్టెన పోసే ఏడు చేస్తుందంట. ఆవిడ ఆదామన్నాడు, ఇలా బుర్ర తినేసి బదులు పండు తినమేనా ఆమె తట్టుకోలేనే తల్లే, ఇలాగిచ్చేయి అని చెప్పి పండు తినేసేటండి. అప్పుడు తగ్గిందంటే దీని కడుపు నొప్పి. ఆడి చేత తినిపించేసినాక కొంచెం నెమ్మది